ఇప్పుడే మనం ఒక కొత్త స్పాట్కి వచ్చాం. ఇది హిన్యాయ్ అంటే మదర్ అండ్ గ్రాండ్ మదర్ మౌంటైన్స్ రాక్స్ అంటారు అంటే వీటిని. సో ఆ లొకేషన్కి వచ్చాం. ఇదిగోండి ఇదే జస్ట్ అక్కడ ఇక్కడ నుండి ఒక 75 మీటర్స్ 100 మీటర్స్లో బైక్ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ కార్కి అయితే 30 బాట్లు, బైక్ అయితే 10 బాట్లు ఛార్జ్ చేస్తున్నాడు. మరి ఫస్ట్ టైం నేను పార్కింగ్కి పే చేయడం ఇక్కడ థాయిలాండ్లో. సో అంత సేటు ఏముందా అనేది చూద్దాం. ఇదే ఎంట్రన్స్. ఇది హింటా ఇదేమో హిన్యాయ్. ఓకే, హిన్యాయ్కి ఇటు వెళ్ళాలి అంట. ఇటు ఇవే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ మౌంటైన్స్ కదా, రాక్స్ ఇవి మౌంటైన్స్. సారీ, గూగుల్లో ఒక్కొక్కటి కూడా చూపిస్తున్నాడు. రాక్స్ అంటే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ రాక్స్ అంట. సో ఇది ఈ కోయిసమ్ముయిలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఆర్ అట్రాక్షను. ఊరి ఇలాంటి కొండలు మా ఊళ్ళో చాలా ఉంటాయి కదరా అంటే ఆ కొండలు వేరు, ఈ కొండలు వేరు. హైదరాబాద్ మొత్తం ఇయ్యే కదరా అంటే ఎక్కడ హైదరాబాద్ దాన్ని తవ్వేసి బిల్డింగ్ కట్టేస్తున్నారుగా. ఎందుకనో ఇలా బయటపడ్డాయి. ఎందుకంటే ఇది అన్యూజువల్ అని చెప్పాలి ఇక్కడ. మరి ఇది లైమ్ స్టోన్తో ఫామ్ అయినయా ఏంటి అనేది తెలీదు. మనం ఇప్పుడు ఉన్నది హిన్యాయ్, అది హింటాయ్. అది సో ఇక్కడ చాలామంది వస్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. నడవడానికి కూడా నీట్గానే ఉంది. అందరూ అంత టఫ్గా ఏమీ లేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ రాక్స్ వీటికి ఎందుకు ఇక్కడ ఇంత ఏర్పడిందంటే ఈ టైప్ ఆఫ్ రాక్స్ ఇక్కడ అన్యూజువల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్. ఇవి ఈ టైప్లో రాక్స్ అనేది మనం ఎక్కడ చూడాల ఇంతవరకు. థాయిలాండ్ అన్నా కానీ ఈ ఏరియా చుట్టుపక్కల ఇలా రాక్స్ స్మూత్గా ఉండి ఏమీ ఆ గ్రీనరీ అది ఇది లేకుండా ఎక్కడ చూడాల. సో ఇది దీనిలోనే టాప్ స్పాట్కి వచ్చాం. ఇదిగోండి అక్కడ నుండి వచ్చాం మనం, ఎదురు కనపడలా. అదంతా డ్రైవ్ చేసుకుంటూ 10 కిలోమీటర్లు. దీనికి 10 బాట్లు అంటే తప్పదు, 50 రూపాయలు కట్టాల్సి వచ్చింది. అది కూడా ఈ రాక్స్ దీనిలో గ్రాండ్ మదర్ ఏదో గ్రాండ్ ఫాదర్ ఏదో తెలియదు. సో అది విషయం. మనం ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ మీద నుంచున్నామా గ్రాండ్ మదర్ మీద నుంచున్నామా అనేది చెప్తాను. అది వాడు ఇంగ్లీష్లో రాశాడు కానీ అంటే మన లాంగ్వేజ్లో రాడు కానీ చెప్తున్నా. చైనీస్లో హిన్యాయ్ అంటది, అది హింటాయ్ అంట. మరి హిన్యాయ్ అంటే ఏంటో హింటాయ్ అంటే ఏంటో చెప్తాను. అదేమో ఒక తమ్ములాగా ఉందనుకోవాలి. ఇంకంతకంటే అర్థాలు తీయకూడదు. సో అదే గ్రాండ్ ఫాదర్ అయి ఉంటుంది. సో ఇది స్పాట్. మనం ఇక్కడ ఈ స్పాట్ మధ్యలో చిన్న సైజ్ స్పేస్ లాగా ఉండి ఇదంతా ఉంది. సో అది ఇంకోటి కంటిన్యూ చేద్దాం. అక్కడికి వెళ్ళి దాని మీద కూడా నుంచుని ఇంక కిందకి వెళ్తే దారి పడతాం. వెళ్దాం అంటే వెళ్దాం, దాన్ని ఏముంది, వెళ్ళొచ్చు ఎక్కడికైనా. 10 బాట్లు కట్టాం. నాట్ వర్త్ ఇట్. ఇది ఫ్రీగా ఇవ్వాలి యాక్చువల్గా. వర్త్ ఇట్ అని చెప్పకూడదు. యాక్చువల్గా పైనుండి ఫోటో దిగచ్చు. ఇంత దూరం వచ్చి ఆడేవాడు అక్కడ వెళ్ళి చేపలు పడుతున్నాడు. బాగానే ఉంది. కాకపోతే ఇదేంటంటే ఎందుకు దీనికి ఇంత చెప్పారంటే చెప్పే కదా, ఇక్కడ చుట్టుపక్కల కొండలన్నీ లైమ్ స్టోన్ ఫార్మేషన్తో అయినాయి. కానీ ఈ టైప్ ఆఫ్ రాక్స్ ఇక్కడ కొంచెం అన్యూజువల్ అని చెప్పాలి. సో అది విషయం. మనం దానిలోనే వేరే దాని మీదకి వచ్చాం. అదే ఇందాక మీరు ఆపోజిట్ కనపడుతుంది చూస్తున్నారా,
దాని మీద నుంచి దీన్ని చూసాం. ఇప్పుడు దీని మీదకి వచ్చాం. ఇక్కడైతే చిన్న సంథింగ్ బీచ్ సైడ్ రిసార్ట్ లాగా ఉంది. మొత్తం అంతా రిలాక్స్ అవుతున్నారు కింద. సో ఇది టోటల్ వ్యూ. జాగ్రత్త చూసి నడవాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి బాగా ఇక్కడికి ఎవరు రావట్లేదు ఏంటంటే అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఏంటంటే అది యాక్చువల్గా వాకింగ్కి అక్కడ నుండి చివరి కింద దాకా నీట్గా ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు నేను నుంచున్న రాకే పక్కకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్నాయి చూసారా మీ ఎదురుగా ఉన్నాయని, వీటి మీదకి వెళ్ళడానికి లేదు. జంప్ చేయాలి, వాడు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లా జంప్ చేయాలి. లేదనుకుంటే ఇక్కడ నుండి జాగ్రత్త, లేకపోతే కింద నుండి జాగ్రత్తగా అలా 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 వెళ్ళొచ్చు. చాలా టైం పడుతుంది కాకపోతే. సో అది ఇదంతా లొకేషను. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందో. మొత్తం ఒకసారి 360 degrees వ్యూలో. విండ్ బాగా బ్లో అవుతుంది. ఇప్పుడే ఒక దేశీ బ్యాచ్ కూడా దిగింది, చూస్తున్నారు అందరూ. పెద్దోళ్ళు 60-70 ఏళ్ళు ఉంటాయి, ఈ ఏజ్లో ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి. సో ఇది మళ్ళీ ఇంకో యాంగిల్లో. ఇది హింటాయ్, నేను ఉంచుంది అది హిన్యాయ్. ఇలా వచ్చేసి ఇది హింటాయ్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి షూట్ చేశాను ఇదంతా. సో ఇదే, దీనికి 10 బాటలు అంటే టూ మచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ రాక్స్ అది కంప్లీట్ ఏముంది, ఉన్నది ఒక 10 నిమిషాలకు వచ్చి ఉండదు. సో యా అంతే, ఆన్ టు నెక్స్ట్ స్పాట్. సో ఇప్పుడు నేను ధోని మ్యాజిక్ గార్డెన్లోకి వచ్చాను. ఎందుకు ఇది కోయి సమయం వచ్చిన వాళ్ళకి నేను మస్ట్ విజిట్ అని చెప్తాను. ఎందుకంటే ఇంకా నేను ఆ గార్డెన్లోకి వెళ్ళా, కానీ ఆ గార్డెన్లోకి రావడానికి ఇదేంటంటే కోయి సమిట్లోనే, విత్ ఇన్ ద కోయి సమిట్లోనే మౌంటైన్స్ మీద ఉంటుంది, చాలా మౌంటైన్ పీక్ మీద ఉంటుంది. దీనికి చేరుకునే దారి ఉంటుంది మాత్రం సూపర్గా ఉంది, నిజం చెప్తున్నా. మస్ట్ ట్రై. ఎందుకంటే అందరూ బ్యాచ్లుగా వస్తున్నారు. ఈ టుక్ లాంటివే పెద్ద ఫార్చునర్ కార్లు, లేకపోతే ఇవన్నీ మనకి పికప్ ట్రక్కులకి అలా సీట్లు పెట్టేసి నేచర్ని ఎంజాయ్ చేయడానికి బీభత్సంగా వస్తున్నారు బ్యాచ్లుగా. ఇప్పుడు నేను ఈ స్పాట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ దీన్ని చేరుకునే ఆ దారి ఉంటుంది, ఆ రోడ్డు సూపర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా కరుసు, చాలా స్టీప్గా ఉంది. ఒకేసారి మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళి సడన్గా ఇలా ఎక్కిచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ నుండి ఒకేసారి మీకు దీని ఏమంటారు, ఎగ్జిబిషన్కి వెళ్ళి ఈ రైడ్స్ ఎక్కవసరలా, లేకపోతే ఏదన్నా ఇలా మామూలుగా అట్రాక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ రైడ్స్ ఏమి ఎక్కవసరలా మీరు. ఇది చాలు. ఎందుకంటే 2 వీలర్కే నాకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను నార్మల్గా మనం బండి రైస్ చేసినప్పుడు 60 మీద వెళ్తే ఆ ప్రెజర్ అప్లై చేస్తేనే ఇక్కడ 25 ఎక్కడిగింది. మీరు కోయి సమయం మొత్తం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ కోయి సమయం ఏమనుకున్నా కానీ ఒకటే చెప్పగలను, ఇది మీరు నా సరౌండింగ్స్ చూడొచ్చు. చూడటానికి వీడియో చూడటానికి ఎంత ఉందో చెప్పలేకపోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆన్ ది స్పాట్లో ప్రత్యక్షంగా ఫీల్ అవుతున్నప్పుడు అది చాలా బాగుంది. మాటలు చెప్పలేము. ఎందుకంటే నా ఉద్దేశంలో ది బెస్ట్ వ్యూస్ ఆఫ్ ది నేచర్ కెన్ బి సీన్ ఫ్రమ్ మౌంటైన్స్. అదొక్కటే ఇది నా అభిప్రాయం. నేను అందరి మీద ఎదురుదట్లా. ఎందుకంటే ఆ బీచెస్కి వెళ్ళి కూర్చోవటం, ఆ బీచెస్లో పడి ఉండటం, కింద కూర్చోవడం కాదు. ఇలా మౌంటైన్స్ పైకి వచ్చినప్పుడు నుండి కింద చూస్తే యూ కెన్ ఎంజాయ్, లైక్ అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట. నా దృష్టిలో ఏంటంటే ఇంకా ఇలాంటి ప్లేసుల్లో అవన్నీ ప్రిజర్వ్ అయ్యి ఉన్నాయి. అలాంటివన్నీ ఇప్పుడు వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇక్కడ గ్రీనరీకి. ఇప్పుడు ఈ ఎక్కడికక్కడ ఇక్కడ రూఫ్ టాప్ రెస్టారెంట్లు పెట్టారు, పిక్యూ రెస్టారెంట్లు పెట్టారు, అన్నీ పెట్టారు.
దానికి ఇప్పుడు నేను దీనికి వచ్చిన దానికి కూడా పార్కింగ్ ఫ్రీయే, కాకపోతే ఇది విజిట్ చేయడానికి 80 బాట్లు తీసుకున్నాడు. సో రైట్ అవే నేను ఇక్కడికి వచ్చాను. దీనికి మాత్రం ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది, అది చూడండి మీరు వీడియోలో. కోయి సమయం వస్తే బీచ్లు పార్టీలే కాదు, ఈ మౌంటైన్ పీక్స్కి కంపల్సరీ రండి. ఫారినర్స్ చేసేది అదే, ఓ బండి తీసుకుంటారు లేకపోతే గ్రూప్గా వెళ్తారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు చేస్తుంది కూడా ఇప్పుడు అదే. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు రెంటల్ బైక్ తీసుకోండి, రెంటల్ బైక్ తీసుకోండి, తిరగండి. ఇలాంటి మౌంటైన్స్ని అందరూ హైక్ చేయలేము. హైక్ చేయాలంటే మన ఇండియాలోనూ హైక్ చేయొచ్చు, అది వేరే విషయం. అక్కడికి మనకి ఇంత ఫెసిలిటీస్ ఇలా ఉండకపోవచ్చు కానట్లా, కానీ ఇది మాత్రం సంథింగ్ డిఫరెంట్గా ఉంది ఈ లొకేషను. దీనికి 80 బాట్లు తీసుకున్నాడు. తర్నిమ్ మ్యాజిక్ గార్డెన్ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని చూడండి. తర్నిమ్ TARNIM మ్యాజిక్ గార్డెన్. ఇది కోయిసమి సమిట్ మీద ఉంటుంది, పీక్ మీద. సో ఇక మెట్లు దిగాను, ఎంకమాలు వచ్చాం కదా, ఈ మెట్లు దిక్కుంటా ఇప్పుడు ఆ హట్కి కొంచెం పైన హట్ కనపడుతుంది కదా, అది కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కౌంటర్ ఉంటుంది. అంత బిజీ ఏమి ఉండదు, అంటే ప్రస్తుతం నేను వచ్చిన టైంలో. సో ఇప్పుడు నేను నుంచున్న దానికి ఆపోజిట్లో చూపిస్తాను ఏమన్నది. చూడండి, ఎక్స్పెక్ట్ చేశారా? ఇది వీళ్ళే కట్టారు. ఇది పురాతత్వం నేను చెప్పను, ఎందుకంటే ఇదంతా కాంక్రీటే, కానీ దాన్ని ఎప్పుడో కట్టిన ఫీలింగ్లోకి తీసుకెళ్ళారు. చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ. ఎంకమాల ఒక హట్ లాగా పెట్టి దాని డోర్ కూడా పెట్టారు. ఇదేమి పురాతనం చెప్పట్లా, కానీ నేను ఎందుకు ఇందాక వీళ్ళు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చెప్పానంటే అదే విషయం. ఇక్కడ చూడండి, అన్నీ రకరకాల చాలామంది వచ్చి వెళ్తున్నారు ఇక్కడికి. నేను ఇది మీరు ఒకవేళ దీనికి రాకపోయినా కోయి సమూహం వచ్చినప్పుడు డెఫినెట్గా రెంటల్ బైక్ తీసుకుని మౌంటైన్ మీదకి వెళ్ళండి, సమ్మిట్ మీదకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే మంచిగా రోడ్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి, చాలా బాగా చేశారు. కాకపోతే స్టీప్ కర్వ్స్ జాగ్రత్తగా తోలాలి, చాలా జాగ్రత్తగా తోలాలి, చాలా కేర్ఫుల్గా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా అది నేను చాలా బాగుందని స్ట్రెస్ చేస్తున్నానంటే, ఆ రైడ్, ఆ చెట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయి. ఇట్ విల్ డెఫినెట్లీ ఎలాగంటే మన చైల్డ్హుడ్ తీసుకెళ్తాయి. మీరు డెఫినెట్గా చైల్డ్హుడ్లో అలాంటి చెట్లు చూసి ఉంటాము, ఇప్పుడు ఎక్కడ లేవు. అంత గ్రీనరీ ఉంది కొన్ని చోట్ల రోడ్డుకి 2 సైడ్లా. మీరు ఏదో ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎంకమాల్ చూడండి, వాటర్ ఫాల్ అలా పడి, ఇక్కడ చూడండి ఇది పడిపోయింది ఏదో. యాక్చువల్గా అటు కూడా స్టెప్స్ ఉన్నాయి దానికి, అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, చిన్న వాటర్ ఫాల్. ఇదంతా ఏంటంటే ఇదిగో చేప బొమ్మ ఉంది, ఇక్కడ కనపడుతుందా? చేప బొమ్మ చెక్కారు. మళ్ళీ అదిగోండి అక్కడ చేప బొమ్మ ఉంది. అక్కడ అదంతా మ్యాన్మేడ్. ఒక ఫీల్ తీసుకురావడానికి ఏంటంటే ఇక్కడ రాక్స్నే వీళ్ళు కాంక్రీట్తో సిమెంట్తో కొంచెం మిక్స్ చేసి మొత్తం ఒక పిక్నిక్ స్పాట్ లాగా, ఒక గార్డెన్ లాగా తయారు చేశారు. మీరు ఆపోజిట్లో చూడండి విగ్రహాలు కనపడుతున్నాయా, అలా విగ్రహాలు పెట్టారు. ఇక్కడ కూర్చుంటాకి కాసేపు ఊరినే కూర్చుంటాకి ఇలా పెట్టారు. ఇంకా కింద ఉంది, ఇదేమైనా 20%, ఇంకా కిందకి వెళ్ళాం మనం, చాలా ఉంది. చూడండి ఇదేంటో, వీళ్ళు ఎలా తీర్చేశారంటే, వీళ్ళు ఎప్పుడు కట్టారో తెలియదు, కానీ ఇది కట్టి అలా వదిలేసి ఏదో ఒక పురాతన ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోయారు. అందుకనే వీడు దీనికి ఛార్జ్ చేస్తున్నాడు 80 బాట్లని. ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఈ టాప్ ఆఫ్ ది మౌంటైన్ మీద కూడా పెట్రోల్ బంక్ ఉంది, చిన్నది, ఒక 2 పెట్టి ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే మస్ట్ విజిట్
ఫస్ట్ ఏంటంటే ఓ పని చేద్దాం, ఈ టేపు నుండి విజిట్ చేసి ఆ టేపు నుండి వద్దాం. సో మీరు చూడొచ్చు, ఇది కూడా కట్టిందే. మీరు ఇదంతా సిమెంట్తో ఇలా చేశారు. ఇప్పుడు ఇందాక దాని నుండి కంటిన్యూ చేస్తున్నా. ఇది కింద ఇలా పెట్టారు. ఇక్కడ చూడండి తాబేలు ఇది, ఎందుకంటే దాని మీద డబ్బులు ఉన్నాయి చూడండి. తాబేల్ని ఇలా ఇది మీకు మిక్స్ అయిపోయింది, నేచర్లో మిక్స్ అయిపోయినట్టు అలా. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే సంథింగ్ లాగా మెయింటైన్ చేసి కట్టి దీనికి ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 80 బాట్లు. ఇదిగోండి ఇందాక చూపించాను, జాగ్రత్తగా ఉండాలి మరీ వెళ్ళవద్దు. ఇది అక్కడ వాటర్ ఫాల్ ఉందా, ఆ వాటర్ ఫాల్ దగ్గర నుండి నీళ్ళు అలా అలా పడుకుంటా ఇక్కడికి వచ్చి ఇదిగో ఇలా వెళ్ళి ముందుకు వెళ్తున్నాయి. సో ఇది సెకండ్ది. ఇటు కూడా మెట్లు ఉన్నాయి, దాని పైకి వెళ్ళాలంటే అది కూడా వెళ్ళొచ్చు, ఇటు నుండి మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. తాబేలు ఇలా చిన్న అలాగ పెట్టి, కానీ జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఎదురు కనపడుతుందా, ఆ స్లాబ్ వేసారా, అది పగిలిపోయింది. సో జాగ్రత్తగా నడవాలి. ఇదిగో దీని ఆపోజిట్లో ఇలా వద్దాం, అటు వద్దాం, ఎందుకంటే ఇటు వెళ్ళి అది కవర్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి చూపించేస్తే ఎందుకు, ఇది చూడండి చెట్టు రాక్ మీద ఎలా ఉందో, ఇలా వచ్చేసి ఇలా వెళ్ళింది. ఒక రాయి మీద జాగ్రత్త ఉండాలి. ఇది కూడా అంతే. దీనికి ఏంటంటే చెట్టుకి చుట్టూతా స్లాబ్ అద్దారు, చిన్న చిన్న పెద్ద పెద్ద రాళ్ళు వేసి స్లాబ్గా పెట్టారు. సో ఇక్కడ చూడండి ఇది పగిలిపోయింది. యాక్చువల్గా ఇదంతా ఇలా ఉండేదేమో, ఇక్కడ దీనికి కనెక్టివిటీగా ఇలా ఉండేదేమో, అది పిల్లకాయలు ఎగిరెట్టున్నారు. సో పగిలిపోయింది. సో ఇది చూడండి, ఇది నీళ్ళు టేపు నుండి వస్తున్నాయి. ఇక్కడ చూడండి అసలు ఇది దీనికి ఇప్పుడు మనం ఆ టేపు నుండి వచ్చాం. ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో, స్లోగా చూపిస్తాను. అక్కడ పైన దేవుడు కూర్చుని, కింద వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోజులో వేస్తున్నట్టు. దీనికే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇంకా అయిపోలే, ఇంకా ఉంది. ఇది దాని కంప్లీట్ వ్యూ. ఫిక్స్ చేయగలుగుతున్నానా? ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఈ ఫ్రేమ్, ఇది కంప్లీట్ ఫ్రేము. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి, మొత్తం విగ్రహాలు మీకు ఎన్ని కనబడుతుంది లెక్క పెట్టండి. నాకైతే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. 13. సో ఇది దాని పక్కనే ఇది పైన ఇలా నుంచుని ఉన్నాడు. మరి ఇది హిస్టరీలోని నా డెపిక్షన్ ఏమో, ఇది చెప్తున్నా ట్రై చేస్తున్నారేమో దీనికి. ఇది సో అంతే. దీని పక్కన ఇంకా ఏం లేదు. దీనికి ఇలా శిల్పాలు పెట్టారు. ఓకే, దీనికి అటు మెట్లు ఉన్నాయి, చూద్దాం అది. ఇక్కడ చూడండి, దీని ఆపోజిట్ ఒక పక్షి, ఒక చేప, దాన్ని పాము అని తెలియదు కానీ, అంటే అంత పెద్దగా ఉందంటే పాము అని అనుకోవాలి. పామే.
ఇదిగోండి అక్కడ చూస్తుంటే ఒక పావును పట్టుకొని ఉంది. ఇదిగోండి ఆ వాటర్ అక్కడికి వచ్చి పైనుండి అక్కడ నుండి వచ్చి ఇక్కడ పడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తున్నాయి, ఇంకా ముందు చాలా ఉంది. ఇదంతా వీళ్ళు ఇక్కడ న్యాచురల్ దాన్ని ఇలా స్లాబ్లు కట్టి, కానీ ఎవరో కానీ ప్లాన్ బాగా వేశారు. చూడండి ఇక్కడికి వచ్చి ఇది ఒక స్లాబ్ లాగా కట్టారు. ఇదంతా కొండ మీద స్లాబ్ వేసి కట్టారు. ఇప్పుడు నేను ఉంచున్న స్పాట్ స్లాబ్ ఇలా హట్లాగా వేసి. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మీకు విగ్రహాలు చూపించానా, ఆ విగ్రహాలు వెనకమాల ఇది చూడండి ఇలా మెట్లు పెట్టి ఇలా స్లాబ్ వేసి దీనికి ఎన్ని మెట్లు పెట్టి అక్కడ ఏదో పూలు పెట్టారు. మరి గుడో తెలియదు కానీ అంతే, అది వెనకమాల ఏం లేదు. ఇక్కడ చూడండి ఒక విగ్రహం పెట్టారు నుంచుని ఇలా వాన్ చేస్తున్నట్టు. సో వాటర్ ఫ్లో మీకు అక్కడ కనబడుతుందా, అక్కడ నుండి ఇలా అయ్యి అదిగోండి ఇక్కడ 2 దానిలాగా అవుతుంది. ఇలా వచ్చి మీకు ఇలా వెళ్తుంది వాటర్. ఇదిగోండి అలా వెళ్తుంది కిందకి. నాకు తెలిసి అక్కడ ముందుకు వెళ్ళటానికి ముందు ఏమీ లేదు అనుకుంటున్నా, ఎందుకంటే సరే చూపించడానికి ప్రయత్నిస్తాను. కొంచెం ముందుకెళ్ళి పక్షిని చూపించా కదా, ఆ పక్షి దగ్గర నుండి నీళ్లు అలా వచ్చి ఇలా ఫ్లో అయ్యి చూడండి సౌండ్, వాటర్ సౌండ్ మీరు వినొచ్చు. ఇలా వెళ్ళి ఇటు వెళ్తున్నాయి. అక్కడ మీరు చూసి ఎదురుగా ఆ చెట్టు ఉంది చూసారా, అది ఒక రాయి మీద ఫామ్ అయింది. దగ్గరికి వెళ్ళి చూపించడానికి ప్రయత్నిస్తా. ఈ విగ్రహం దగ్గరికి వచ్చానా, అసలు ఈ ఆపోజిట్లో ఈ చెట్టు ఉంది చూడండి, అది చాలా ఓల్డ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్నిటికంటే అదే హైట్గా ఉంది ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న చెట్లు. అన్నీ ఉన్నాయి కానీ అది కొంచెం ఓల్డెస్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఎదురుగా విగ్రహం, ఇదిగో నేను చెప్పింది అది ఆ చెట్టు. ఎందుకంటే అక్కడ వరకు వీళ్ళు సిమెంట్తో కట్టారు, ఇంకా ముందో లేదో తెలియదు కానీ అక్కడ వరకు కనబడుతుంది. ఇక అది ఇదిగో దీని ఆపోజిట్లో ఇలా ఉంది. ఈ చిన్న జలపాతం మనం చూసారా, దీనిలో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చేపలు కూడా తిరుగుతున్నాయి. ఇదిగో చేపలు ఉన్నాయి, తిరుగుతున్నాయి, కనపడుతున్నాయి. సో దీని ఆపోజిట్లో ఇలా ఉంది ఒక డ్రాగన్, ఒక కుక్క, ఇలా ఒక అమ్మాయి కూర్చుని. ఇదంతా వీళ్ళు కాంక్రీట్తో వేసారు, ఒక మాంక్. ఇదంతా వీళ్ళు చేశారు, ఇదంతా స్ట్రక్చరు అన్నీ హట్టేసి దానిలో కూర్చోబెట్టి దానికంటే అక్కడ ఫ్లవర్స్ పెడుతున్నారు. ప్లస్ ఇది కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక మాంక్ బుద్ధిస్ట్. అక్కడ కూడా మేబీ పెద్దవాళ్ళకి డిస్ట్రిబ్యూటా లేకపోతే ఆయన ఏమైనా మాంక తెలియదు మనకి. హట్లు పెట్టి కూర్చోబెట్టి ఇలా ప్లాన్ చేస్తున్నారు. అంతా కవర్ చేసుకుని, ఇదిగో ఆ విగ్రహాలు ఉన్నాయి కదా అదంతా కవర్ చేసి, ఇదంతా కవర్ చేసుకుని వచ్చాం. సో అంతా గ్రీనరీ. ఇది ఇక్కడ కూడా చిన్న నా బ్యాక్ సైడ్ ఇలా హౌసెస్లో డెబిట్ చేస్తున్నారు. ఇదిగో వాటర్ ఫ్లో చూడండి, ఆ పైనుండి అలా వచ్చి ఇలా వెళ్తుంది. సో ఇలా ఆపోజిట్లో వెళ్తుంది. ఇక్కడ కూడా ఏదో ట్రై చేశారు, ఏదో బొమ్మల్లాగా కాళ్ళు లాగా ఉన్నాయి, బట్ అది మనకు తెలియట్లా. ఇక్కడ కూడా కాంక్రీట్ 2 రాక్స్ని కలిపి పైన కాంక్రీట్ స్లాబ్ వేశారు. జాగ్రత్త, మరీ జారిపోయేట్టుగా ఉంది. ఇదిగో కప్ప ఇందాక చూపించినట్టు. మళ్ళీ ఇక్కడ కూడా ఇదిగో పైన హట్ ఉందా, ఇక్కడ కూడా మళ్ళీ దేవతా విగ్రహాలు పెట్టి ఇలా డెపిక్షన్ ఏదో తెలియదు మరి దేనికి. ఇది ఇలా రాక్స్ అన్నింటిని ఇలా పెట్టి తాయిలో రాసింది కానీ మాకు తెలియదు.
కానీ ఇక్కడ తాయి పీపుల్ ఎవరు లేరు. ఇక్కడ చూడండి కప్ప మీద కూడా డబ్బులు పెట్టారు. ఇది ఎక్కడైనా పడిపోయిందా మరి ఏంటో తెలియదు, కానీ ఇది ఇందాక మనం వచ్చిన ఇప్పుడు అక్కడ నడుచుకుంటూ వస్తాం చూసారా, ఆ నడుచుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళి ఇలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు దాని ఆపోజిట్లో వచ్చాం. ఇక్కడ చూడండి పైన మళ్ళీ పూలు పెట్టి దండేసి ఉంది. ఇక్కడ కూడా స్లాబ్ మీద పుట్టగొడుగులాగా ఇది మళ్ళీ అక్కడ విగ్రహాలు ఉన్నాయి. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇక్కడికి. సో ఇక్కడ విగ్రహం. సో అది మచ్ ఆఫ్ లైక్ టర్నింగ్ మ్యాజిక్ గార్డెన్ అంటారంట దీన్ని. సో అది దీని బ్లాగ్.